అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ సుజాత. ఈరోజైతే మనం ఎక్కడున్నామో చూసారా? మనమైతే యూనివర్స్‌లో ఉన్న ఫీలింగ్ అయితే కలుగుతుంది కదా! అవునండి. ఇదైతే మనకి మనం యూనివర్స్‌లో అయితే లేము. బట్ యూనివర్స్‌లో ఉన్న ఫీలింగ్‌తో కలిగి ఉంటున్న ప్లేస్‌లో అయితే ఉన్నాము. ఇది ఎక్కడుంది ఏంటి అని తెలుసుకోవాలనుకుంటున్నారా? దీని గురించి తెలుసుకోవాలనుకుంటే మనం వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం. రియల్లీ ఈ ప్లేస్ అయితే చాలా బాగుందండి. మనమైతే విజిట్ అయితే చేయొచ్చు. ఈ లైట్స్ ఇవన్నీ అయితే మనకి యాజ్ ఇట్ ఈజ్ ఎలా ఉంటుంది, మనం అంతరిక్షంలోకి అయితే వెళ్ళలేం కానీ ఆ ఫీలింగ్ అయితే కలుగుతుంది. మేబీ స్టార్స్ మధ్యలో ఇలా ఉంటుందేమో అనే ఫీలింగ్ అయితే మనకు ఉంటుంది. ఇంకా ఈ లొకేషన్ వచ్చేసరికి మనకి ఆర్కే బీచ్ రోడ్ నుంచి అలా స్ట్రైట్గా వెళ్తే మనకి సబ్మెరీన్ వస్తుంది కదండి. సబ్మెరీన్కి ఆపోజిట్గా అయితే మనకి విమాన ప్రదర్శనశాల ఉంటుంది కదండి. ఆ విమాన ప్రదర్శనశాలలో సెకండ్ ఫ్లోర్లో అయితే ఈ మాయా వరల్డ్ ఉంది. లవ్ వైజాగ్ అని ఉంటుంది కదండి, అక్కడే. అయితే ఇది ఫస్ట్ ఫ్లోర్లో వచ్చేసరికి వేరే అయితే ఉంటుంది. నేను దాని గురించి అయితే మీకు వీడియో లాస్ట్లో అయితే చెప్తాను. అది కూడా మనం మోస్ట్ విజిట్ చేయాల్సిన ప్లేసే. సబ్మెరీన్ ఎలా అయితే ఉంటుందో ఇది కూడా అలాంటి ప్లేసేనండి. మీకు ఆల్రెడీ తెలిసిన వాళ్ళకైతే ఐడియా ఉంటుంది. చూసారు కదండి లవ్ వైజాగ్ అని. ఇక్కడైతే చాలామంది వచ్చి ఈ లొకేషన్ బాగుంటుందని ఫొటోస్ వీడియోస్ అవి తీసుకుంటారు. ఈ మాయా వరల్డ్లోకి వెళ్ళాలంటే మనకి ఎంట్రీ టికెట్ అయితే ఉంటుందండి. ఎంట్రీ టికెట్ వచ్చేసరికి పర్ హెడ్ 200 విత్ ట్యాక్స్ కూడా ఉంది. మేమైతే 2 మెంబర్స్ వెళ్ళాము. 2 మెంబర్స్కి 472 రూపీస్ అయితే అయింది. చూస్తున్నారు కదా టికెట్. ఇదేనండి మనం వన్స్ ఎంట్రీ అయిన తర్వాత వాళ్ళు ముందే మనకు చెప్తారు 30 మినిట్స్ అయితే మనకు ఉంటుంది. లోపల మనం 30 మినిట్స్ వరకు అయితే ఉండొచ్చు. ఇంకా లోపలికి మనకి ఫుట్వేర్ అయితే అలౌడ్ లేదండి. మనం ఆ చెప్పులు అనేది బయట చెప్పులు విడిచిపెట్టేసి అయితే మనం లోపలికి వెళ్ళాల్సి ఉంటుంది. ఇంకా లోపలికి వెళ్ళేసరికి మనకైతే మొత్తం అయితే మాయా వరల్డ్ అనేది ఇలా ఉంటుందండి. నిజంగా చెప్తున్నానండి, చాలా బాగుంది. ఫస్ట్ టైం లోపలికి వెళ్ళేసరికి చాలా బాగా అనిపించింది. ఇది మన వైజాగ్లో అయితే ఈ మాయా వరల్డ్ ఫస్ట్ టైం ఉందండి. మనం విశాఖపట్నంలో చూడటానికి చాలా విజిటింగ్ ప్లేసెస్ ఉన్నప్పటికీ కూడా ఇది కూడా చాలా బాగుందండి. అందులో వన్ ఆఫ్ అని అయితే మనం చెప్పచ్చు. ఇది కూడా మాయా వరల్డ్. చిన్నపిల్లలు వాళ్ళు అయితే బాగా ఎంజాయ్ చేస్తారండి ఇక్కడికి. ఇంకా ఫొటోస్ తీసుకోవాలంటే మాత్రం ఈ ప్లేస్ ద బెస్ట్ అని అయితే చెప్తానండి నేను. చాలా బాగుంది కాబట్టి. ఎక్కువ ప్లేసులు విజిట్ చేయాలనుకునే వాళ్ళు సబ్మెరీన్కి వచ్చారనుకోండి చూడటానికి, దాని ఆపోజిట్లో ఉన్న ఆ విమాన ప్రదర్శనశాల దాన్ని కూడా చూస్తారు. అట్ ద సేమ్ టైం ఆ పైనే కదా ఈ మాయా వరల్డ్ అండి, దీన్ని కూడా ఎక్కువ మంది అయితే విజిట్ చేస్తారు. ఇది చూస్తున్నారు కదండి ఈ లొకేషన్ ఎంత బాగుందో. ఇదైతే నేను చెప్పాను కదండి మనకి యూనివర్స్లో ఉన్న ఫీలింగ్ అయితే కలుగుతుందని. ఇదేనండి చూడండి. ఇది బ్లూ కలర్లో మనకి ఎర్త్ లాగా ఎంత బాగుందో. మనం ఒక్కసారిగా ఇక్కడికి వెళ్ళగానే మనకు అనిపిస్తుంది మనం ప్లానెట్స్ మధ్యలో ఉన్నామేమో అనే ఫీలింగ్ అయితే వస్తుందండి. మన చుట్టూ కూడా ప్లానెట్స్ తిరుగుతూ ఉన్నట్లు ఈ లొకేషన్ అయితే. ఈ ప్లేస్ చాలా బాగుంటుందండి. బ్లూ కలర్, ఎల్లో కలర్, ఈ బాల్స్ అన్నీ కూడా ఈ లైట్స్ మనకి డిఫరెంట్గా అయితే అనిపిస్తాయి. చాలా ఎక్కువ మంది అయితే ఇక్కడ టైం స్పెండ్ చేస్తున్నారు. ఇంకా కింద వచ్చేసరికి ఇవి చూస్తున్నారు కదా, ఇవైతే గోధుమలు అనుకుంటాను. అలా గోధుమ పంటలాగా అయితే మనకు అనిపిస్తున్నాయి. డెకరేషన్ అలా ఉంది. మనం చాలా వరకు అయితే ఇక్కడ టైం అయితే స్పెండ్ చేయొచ్చు. మనకు చుట్టువైపులో కూడా మనకి మిర్రర్స్లో ఇవే కనిపిస్తున్నాయండి. ఇంకా ఇక్కడికి వచ్చేసరికి మనం డిఫరెంట్గా కలర్స్ అలా ఉన్నాయి కదండి. మనం అక్కడ ఫొటోస్ అవి తీసుకుంటే ఇటువైపు చూసినా సరే మనమే కనిపిస్తాము. అలా ఉన్నాయి. ఇక్కడ ఒక పజిల్ ఉన్నట్టు అయితే మనకు అనిపిస్తుంది. ఇంకా దీని నుంచి మనం అయితే కొంచెం స్ట్రైట్గా అయితే వెళ్దాము. ఇలా వెళ్తూ ఉంటే మనకి ఎటువైపు ఉందని కూడా తెలియట్లేదండి. అలా వెళ్తూ ఉంటే యారోస్ ఉన్నాయి. యారోస్ బట్టి కూడా మనం అలా లోనికైతే వెళ్ళాల్సి ఉంటుంది. ఈ యారోస్ని బట్టి మనం అయితే లోపలికి వెళ్ళిపోతే సరిపోతుంది. ఇక్కడ చూస్తున్నారు కదండి, ఈ ప్లేస్కి వెళ్ళినాక నాకైతే కొంచెం తల తిరుగుతున్నట్లు అనిపించింది. ఎందుకంటే ఆ పైన అదంతా కూడా మూవ్ అవుతుంది. బట్ మనం నిల్చున్న ప్లేస్ మూవ్ అవుతున్న ఫీలింగ్ అయితే కలిగింది, ఇలా రొటేట్ అవుతున్నట్లు. ఇక్కడ కొంచెం ఈ ప్లేస్కి వెళ్ళగానే కొంచెం తల పట్టేసినట్టు అయితే అనిపిస్తుంది. ఎందుకంటే బ్రిడ్జ్ మూవ్ అవుతుందో తెలియదు మనకి, లేకపోతే ఆ చుట్టూ ఉన్న ప్లేస్ మూవ్ అవుతుందో తెలియదు. కానీ యాక్చువల్గా వెళ్ళి చూస్తే మనకి బ్రిడ్జ్ అనేది ఏమైనా మూవ్ అవ్వదండి. మనం నడిచే ప్లేస్ ఆ పైదే మూవ్ అవుతుంది. మనం లోనికి ఎంట్రీ అయిన తర్వాత నెమ్మదిగా వెళ్తే మనం టైం అనేది ఒక హాఫ్ అన్ అవర్ అయితే స్పెండ్ చేయొచ్చండి. కానీ ఇంకా ఎంత దూరం ఉంది అనుకొని చాలామంది తొందరగా వెళ్ళిపోతున్నారు చూసాం మేము. కానీ అలా వెళ్తే పెద్దగా ఎక్కువసేపు తిరిగేంతగా అయితే లేదండి. కానీ ఉన్న ప్లేస్లోనే మనం కొంచెం నెమ్మదిగా వెళ్తే లైట్స్ అనేవి కలర్ మారుతూ మనకి లొకేషన్స్ అవన్నీ కూడా చాలా బాగా కనిపిస్తున్నాయండి. మనం ఒక 200 రూపీస్ పెట్టి మాయా వరల్డ్కి వెళ్తే మనకు అది వర్తా కాదా అని మనం తెలుసుకోవాలనుకుంటే అది మనకి
వర్త్ అనే నేను చెప్తానండి. ఎందుకంటే 200 రూపీస్ పెట్టి వెళ్ళినా సరే మనం కొంచెం ఎంజాయ్ అయితే చేస్తాం లోపల. మనకి తెలియని లోకంలో ఉన్న ఫీలింగ్ అయితే మనకు కలుగుతుంది. ఇక్కడ చూసారా ఒక చెట్టునైతే పెట్టారు. ఆ చెట్టుకి పైనుంచి ఇలా వేలాడుతున్నట్లు చక్కగా పెట్టారు. అవి లైట్స్ అవిని. ఇవి మిర్రర్స్ వచ్చేసరికి అయితే అండి నిజంగా తెలియలేదు. చేతులతో ఇలా ఇలా అనుకుంటూ టచ్ చేసుకుంటూ మిర్రర్స్ ఉన్నాయా లేదా, ఉందా లేదా అనుకుంటూ అయితే నెమ్మదిగా అయితే మేము వెళ్ళాము. మనం ఒకవైపు వెళ్తుంటే ఇంకొక వైపు అయితే మనకి ఉంటుందండి. చిన్నపిల్లలైతే ఆ మిర్రర్స్కి గుద్దుకొని మరీ పడిపోతున్నారు పిల్లలు, అలా ఉంది. మనం మిర్రర్స్ని అలా టచ్ చేసుకుంటూ అలా వెళ్తేనే మనం సరైన ప్లేస్లో సరైన వేలో అయితే మనం వెళ్ళగలుగుతామండి. కానీ ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంది. ఈ మాయ వరల్డ్ మొత్తంగా చూస్తే అండి మనకి యూనివర్స్లా ఉంది కదండి, ఆ ప్లేస్ చాలా బాగుంది. ఈ మిర్రర్స్ అయితే చాలా చాలా బాగుంది. ఈ మిర్రర్స్ అనేది డిఫరెంట్ డిఫరెంట్ లైట్స్ ఫోకస్లో అయితే చాలా బాగా ఉన్నాయండి. వైజాగ్లో ఉండే వాళ్ళకి ఏదైనా ప్లస్ పాయింట్ ఉంది అంటే ఏంటంటే అండి, మనకు బోర్ కొట్టి ఎక్కడికైనా వెళ్ళాలి అని అనుకుంటే మనం తక్కువ టైంలోనే ఎక్కడికైనా వెళ్ళి మనం 1 అవర్ 2 అవర్స్ అయితే టైం స్పెండ్ చేసి మైండ్ రిలీఫ్ అయితే చేసుకోవచ్చు. అలాంటి లొకేషన్స్ అయితే వైజాగ్లో చాలా చాలానే ఉన్నాయి. ఎక్కడికి వెళ్ళకపోయినా అట్లీస్ట్ మనం బీచ్ రోడ్కి వెళ్ళి అక్కడ రోడ్డు పక్కన ఆ బీచ్ రోడ్ దగ్గర కూర్చున్నా సరే మనకి మనసు చాలా హ్యాపీగా అయితే అనిపిస్తుందండి. చిన్నపిల్లల్ని తీసుకొని వెళ్తే వాళ్ళు మాత్రం చాలా బాగా ఎంజాయ్ చేస్తారండి. చక్కగా ఆడుకుంటారు. ఆ లైట్స్ అవి కూడా వాళ్ళకి చాలా బ్రైట్గా కనిపిస్తాయి కదండి. వాళ్ళు చాలా ఎక్సైటింగ్గా అయితే ఉంటారు. ఈ ప్లేస్ ఏంటి, మిర్రర్స్లో కూడా వాళ్ళు బోత్ సైడ్స్ ఎటువైపు చూసినా వాళ్ళే కనిపిస్తూ ఉంటారు కదండి. ఎక్కడ చూస్తున్నా వాళ్ళే కనిపించడం వలన వాళ్ళు చాలా థ్రిల్లింగ్గా అయితే ఫీల్ అవుతారు. ఈ గ్లాసెస్ చూసారండి, కలర్స్ అనేవి ఎలా మారుతున్నాయో. చెప్పాను కదండి, చాలా బాగా ఉండే ప్లేస్ ఏదైనా ఉంది అంటే ఇది నాకు బాగా అనిపించింది. కానీ మనం అనేది ఇక్కడైతే మనం ఫైండ్ చేయలేమండి. ఎందుకంటే ఆ యారోస్ని ఫాలో అయిపోతూ ఓకే, ఇక మనం అయితే ఎగ్జిట్కి అయితే వచ్చేసామండి. ఈ ఎగ్జిట్ అనేది మనం ఎక్కడైతే ఎంట్రీ తీసుకుంటామో ఎగ్జిట్ కూడా తిరిగి అదే రూమ్లోకి అయితే మనం వస్తాము. నేను వీడియో స్టార్టింగ్లో అయితే మీకు చెప్పాను కదండి, ఇక్కడ మనకి గ్రౌండ్ ఫ్లోర్లో అయితే 142 ఎయిర్ క్రాఫ్ట్ మ్యూజియం అయితే ఉంటుందండి. అదే కదా ఇప్పుడు మీరు చూస్తున్నది. నా వీడియో మీకు నచ్చిందా అండి? నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.